హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ ఆంధ్ర అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈ వీడియో వచ్చేసరికి చాలామంది నన్ను నా ప్రీవియస్ వీడియోస్లో రిక్వెస్ట్ చేసిన టాపిక్ అనమాట. యూకేకి రావడం 2026లో బెస్టా వేస్టా అని అడుగుతున్నారు. సో దీనికైతే నేను ఈరోజు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో మెనీ ఆఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు కమ్ టు ఫర్ మాస్టర్స్ అండ్ టు సెటిల్ ఇన్ ద యూకే యాజ్ డిపెండెంట్స్ నెక్స్ట్ ఇయర్ కదా. అండ్ నాకు తెలుస్తుంది కొంతమంది అయితే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు, వర్తా రిగ్రెట్టా అని అడుగుతున్నారు అనమాట. సో టుడే ఐ విల్ షేర్ ఫుల్ రియలిస్టిక్ పిక్చర్ ఆఫ్ యూకే లైఫ్ అనమాట. ఎలా ఉంటుంది, ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, అండ్ అదేవిధంగా జాబ్స్, వీసా అప్డేట్స్, కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ మెంటల్ హెల్త్ అండ్ అన్నీ అయితే హానెస్ట్గా మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, బికాజ్ ఎండ్లో నేను నా పర్సనల్ ఒపీనియన్ అండ్ ప్రాక్టికల్ అడ్వైస్ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో గైస్, లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ యూకే ఎందుకు చాలామందికి పాపులర్ డెస్టినేషన్ అయింది, ముఖ్యంగా ఇండియన్స్కి అనేది చెప్తాను అనమాట. వాట్ ఆర్ ద 5 రీజన్స్ అంటే, ఫస్ట్ వచ్చేసరికి టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ యూకేలోనే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, మాంచెస్టర్, అదేవిధంగా లీడ్స్, నాటింగమ్ అండ్ లివర్పూల్ ఇలాంటి వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ది జాబ్ ఆపర్చునిటీస్ అనమాట. ఎస్పెషల్లీ హెల్త్ కేర్, ఫార్మా, క్యూఏ, ఐటీ అండ్ అదేవిధంగా డేటా రిలేటెడ్ రోల్స్కి అయితే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అదేవిధంగా నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి యూకే ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కదా. కమ్యూనికేషన్ బ్యారియర్ కూడా ఎక్కువ అయితే ఉండదన్నమాట. ఫోర్త్ వచ్చేసరికి ఏంటంటే, యూకేలో పిఆర్ రూట్ కంపేర్ టు అదర్ కంట్రీస్కి ఈజీగా ఉంటుందన్నమాట. త్వరగా సెటిల్మెంట్ అయితే అవ్వచ్చు, అందుకని ఇది వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కల్చరల్ డైవర్సిటీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇండియన్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటారనమాట. ఈ మధ్య అయితే చాలామంది వస్తున్నారు యూకేకి. సో నేచురల్లీ చాలామంది అనుకుంటారనమాట యూకేలో సెటిల్ అవ్వాలి అండ్ అదేవిధంగా మనం ఇక్కడ మన లైఫ్ సెట్ చేసుకోవచ్చు అని ఫీల్ అవుతూ ఉంటారు. బట్ రియల్ లైఫ్ పిక్చర్ ఏంటి అనేది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అనమాట. మనమైతే ఇండియా నుంచి చాలా అప్పులు చేసి, చాలా బర్డెన్ అండ్ ప్రెషర్ తోటి మొత్తానికైతే ఎలాగోలా యూకేలో అయితే ల్యాండ్ అవుతాం కదా. తర్వాత అయితే ఫస్ట్ ఫ్యూ మంత్స్ చాలా ఛాలెంజింగ్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ అకామిడేషన్ సర్చింగ్ అండ్ అదేవిధంగా ఇంకా ఇవన్నీ ఎన్వైర్న్మెంట్కి అడ్జస్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా ఒక ఇట్ సెల్ఫ్ హెడేక్ అనమాట. సో బీ కేర్ఫుల్ గైస్. నెక్స్ట్ వచ్చేసరికి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనమాట. రెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. లండన్లో అయితే చెప్పా కదా, బాక్స్ రూమ్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అండ్ అదేవిధంగా స్మాల్ టౌన్స్లో కూడా మినిమం 5 to 800 అలా ఉంటాయి అన్నమాట రెంట్స్. అండ్ ఇప్పుడైతే గ్రోసరీస్ అన్నీ కూడా ప్రైసెస్ అవి పెరిగిపోయాయి. నెక్స్ట్ వచ్చేసరికి వెదర్ అనమాట. ఇక్కడ సన్లైట్ అయితే అస్సలు ఉండదన్నమాట. 300 days మోస్ట్లీ క్లౌడీ ఆర్ రైనీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇనిషియల్లీ చాలామంది డిప్రెస్ అయిపోతారనమాట బికాస్ ఆఫ్ దిస్ డల్ వెదర్. అండ్ అదేవిధంగా మోస్ట్ ఆఫ్ ద మన ఇండియన్స్కి అయితే విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది అనమాట. ఎందుకంటే అస్సలు సన్కి ఎక్స్పోజర్ అయితే ఉండదు కదా ఫ్రెండ్స్. సో కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి జాబ్ సర్చ్. అదేంటంటే స్టూడెంట్స్కి పార్ట్ టైం జాబ్ సమ్ టైమ్స్ టఫ్ అనమాట దొరకడం. ఈ మధ్య అయితే కొంచెం ఒక 3 months 4 months కూడా పడుతుంది. నాకు తెలిసిన నా బ్రదర్స్ అండ్ అదేవిధంగా ఫ్రెండ్స్ అయితే రీసెంట్గా వచ్చారు. వాళ్ళకి జాబ్స్ దొరకడానికి 3-4 months అయితే పట్టింది అనమాట. ఈవెన్ దో దే బీన్ ట్రయింగ్ వెరీ హార్డ్. అంతకుముందు నేను వచ్చినప్పుడు అయితే నాకైతే 1 monthలో అయితే దొరికింది ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలి అంటే డిపెండెంట్స్కి ఫుల్ టైం జాబ్ కోసం పేషెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. అంత ఈజీగా దొరకట్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్పెషల్లీ నాన్ హెల్త్ కేర్ సెక్టార్స్లో అయితే కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది.
ఇంకా చెప్పాలి అంటే నెక్స్ట్ లైఫ్ స్టైల్ అనమాట. ఎవ్రీథింగ్ అయితే సెల్ఫ్ మేనేజ్ చేసుకోవాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ కుకింగ్, క్లీనింగ్ యువర్ హోమ్, షాపింగ్, ట్రావెల్, జీపీ అపాయింట్మెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. ఇండియాలో అంటే మనకు అమ్మ నాన్నతో ఉంటాం కదా, వాళ్ళైతే హెల్ప్ చేస్తారు. ఇక్కడ అంతా మనమే మేనేజ్ చేసుకోవాలన్నమాట. సో ఇండిపెండెన్స్ ఈజ్ కంపల్సరీ. యూ హ్యావ్ టు స్టాండ్ ఆన్ యువర్ ఓన్ లెగ్స్ ఫ్రెండ్స్. బట్ వన్ గుడ్ థింగ్ ఏంటి అంటే వన్స్ యూ అడాప్ట్ టు దిస్ యూకే లైఫ్ అండ్ సిస్టమ్, it will be, you will become like very organized and peaceful person anamata. So this UK really changes you a lot అనమాట ఫ్రెండ్స్. ఇన్ ఫ్యూచర్ ఇక్కడికి ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నాను, ఎందుకంటే నేను పర్సనల్గా చాలా మారాను ఇక్కడికి వచ్చాక. ఐవ్ లర్న్ సో మచ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి బెనిఫిట్స్ అండ్ పాజిటివ్స్ ఏంటి అంటే బికాజ్ ఎవ్రీ కాయిన్ హ్యాస్ టూ సైడ్స్ అంటారు కదా. ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనమాట. ఇక్కడైతే బిల్డింగ్స్ అండ్ అదేవిధంగా రోడ్స్ ఇవన్నీ కూడా మంచిగా క్లీన్గా బాగుంటాయి చూడటానికి. అండ్ అదేవిధంగా ట్రాఫిక్ అయితే స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు, రూల్స్ వెరీ డిసిప్లిన్గా ఉంటారు. అండ్ అదేవిధంగా పొల్యూషన్ అయితే చాలా తక్కువ. ఇక్కడ మోస్ట్లీ గ్రీనరీ ఎక్కువ ఉంటుంది అనమాట, ట్రీస్ ఇవన్నీ కొంచెం బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ టర్మ్స్ ఆఫ్ సేఫ్టీ, యూకేలో అయితే ఉమెన్కి చాలా సేఫ్ అనమాట. లేట్ నైట్ ట్రావెల్ కూడా చాలా మోస్ట్లీ ఫైన్గానే ఉంటుంది, మనకైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నేనైతే పార్ట్ టైం జాబ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి 2 or 2:30కి నైట్ రోడ్ మీద రావాల్సి ఉండేదన్నమాట. నా హోమ్కి వాక్ చేసేదాన్ని. అప్పుడు కూడా నాకైతే అసలు ఎటువంటిది ఏమీ ఒక్క చిన్న డిస్టర్బెన్స్ కూడా జరగలేదు. సో ఇట్స్ వెరీ సేఫ్ అనమాట. బట్ కొన్ని ఏరియాస్ ఉంటాయి, వెరీ రేర్ ప్లేసెస్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనమాట. కిడ్స్కి అయితే ఇక్కడ ఫ్రీ అండ్ క్వాలిటీ అండ్ ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలి అంటే హెల్త్ కేర్ గురించి, ఇక్కడైతే NHS అయితే ఫ్రీ ఉంటుందన్నమాట ఇక్కడ రెసిడెంట్స్కి. అండ్ అదేవిధంగా మనం ఇమ్మిగ్రేషన్, హెల్త్ సర్చార్జ్ ఇవన్నీ కడతాం కదా, సో అవి కూడా కొన్ని అయితే బెనిఫిట్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇంకా కెరీర్ గ్రోత్ కూడా బాగుంటుంది. చెప్పాలి అంటే స్కిల్డ్ జాబ్స్లో ప్రమోషన్స్ అండ్ అదేవిధంగా డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ అయితే బాగుంటాయి ఫ్రెండ్స్. ఇంకా ట్రావెల్ ఆప్షన్స్ అనమాట. మీరైతే ఈ యూకే పాస్పోర్ట్తో ఈ నియర్ బై యూరప్ కంట్రీస్ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా ఫ్రీగా విజిట్ చేయొచ్చు అనమాట. ఫ్రీ అంటే మీరు జస్ట్ టికెట్కి మనీ స్పెండ్ చేయాలి. సో బట్ ఈ వీసా అయితే ఆ కంట్రీస్ విజిట్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ ఇట్స్ వెరీ చీప్ కూడా. అండ్ సో వన్స్ యూ క్రాస్ దట్ ఇనిషియల్ స్ట్రగుల్ ఫేజ్, యూ కెన్ సింప్లీ ఎంజాయ్ ద స్టెబిలిటీ, రెస్పెక్ట్ అండ్ పీస్ఫుల్ యూకే లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట, యూకేకి ఎవరు రావాలి, ఎవరు రీథింక్ చేయాలి అనేది చెప్తాను. ఫస్ట్ ఎవరు రావాలి అంటే యూ షుడ్ బీ రెడీ టు స్టార్ట్ ఫ్రమ్ జీరో అనమాట. ఏమీ లేకుండా స్క్రాచ్ నుంచి మీ న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళు రావచ్చు. బట్ రిమెంబర్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఇన్ ఆర్డర్ టు స్ట్రగుల్ అండ్ గెట్ యువర్ డ్రీమ్ లైఫ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే వెదర్కి ఇవన్నీ కల్చర్కి అండ్ అదేవిధంగా ఇండిపెండెంట్ లైఫ్కి అడ్జస్ట్ అవుతారో వాళ్ళైతే రావచ్చు. అండ్ అదేవిధంగా ఫినాన్షియల్గా స్టేబుల్గా ఉండాలన్నమాట. ఫస్ట్ 3 to 6 months అయితే మీరు మీ సెల్ఫ్ని చూసుకోవడానికి మీ దగ్గర కొంచెం మనీ అయితే ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి యూ హ్యావ్ క్లియర్ లాంగ్ టర్మ్ గోల్స్ అనమాట. యూకేలో సెటిల్ అవ్వాలి, వస్తే కొడితే కొట్టాలి గట్టిగా అన్నట్లు అలాంటి మైండ్ సెట్తో ఉండాలన్నమాట. సో ఎవరు రీథింక్ చేయాలి అంటే మీరేంటంటే ఇక్కడికి జస్ట్ ఎలా కల ఎంటర్ అయితే చాలు అంతా సెట్ అయిపోయింది అలా అనుకునే వాళ్ళైతే ప్లీజ్ అలా అనుకోవద్దు. యూ హ్యావ్ టు కన్సిడర్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అనమాట. మీరైతే ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ లైక్ ఈజీ జాబ్, క్విక్ మనీ, ఇట్ వోంట్ బీ పాసిబుల్ వితౌట్ స్పెండింగ్ యువర్ ఎఫర్ట్స్ అనమాట. సో ఇఫ్ యూ కాంట్ మేనేజ్ అలోన్ అండ్ ఈజీలీ హోమ్ సిక్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళైతే కొంచెం కష్టమే ఇక్కడ సర్వైవ్ అవ్వడం. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ సేమ్ కంఫర్ట్ లైక్ ఇండియా అయితే అస్సలు రావద్దు, ఎందుకంటే ఇక్కడ మనం చాలా అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. మనకైతే ఫుడ్ దొరకదు అండ్ అదేవిధంగా ఇంకా చాలా చాలా మీరు వచ్చాక చూస్తారనమాట.
ఐఎమ్ నాట్ థ్రెటనింగ్ యూ ఆల్, బట్ జస్ట్ కైండ్ ఆఫ్ ప్రిపేరింగ్ యువర్ మైండ్ సెట్ ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది. నేను 4 years ఉన్నా కాబట్టి, అది కాక నన్ను అందరూ క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి నేను జస్ట్ ఓపెన్గా ఇలా మీ అందరితో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా అయితే యూకే లైఫ్ మంచిగానే ఉంటుంది, మీరేం భయపడొద్దు. కాకపోతే ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. బట్ ఇట్ సూట్స్ ఓన్లీ దోస్ హూ ఆర్ పేషెంట్, అడాప్టబుల్ అండ్ ప్రాక్టికల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకే అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి నన్ను ఇంకా కొంతమంది ఏమని అడిగారంటే 2026లో యూకేకి రావచ్చా, బాగానే ఉంటుందా, సేఫేనా, ఏమన్నా మారుతున్నాయా అని అడుగుతున్నారనమాట. సో లెట్స్ సీ ద రియాలిటీ. రీసెంట్గా అయితే యూకే గవర్నమెంట్ కొన్ని ఇమ్మిగ్రేషన్ పాలసీస్ అయితే టైటన్ చేసిందనమాట. కొన్ని రూల్స్ కూడా చేంజ్ చేయాలని వైట్ పేపర్ మీద ప్రపోజ్ చేశారు. ఆ రూల్స్ ఏంటి అనేది నేను నా అదర్ వీడియోస్లో షేర్ చేశాను అనమాట. ఇఫ్ యూ గైస్ హ్యావెంట్ సీన్ ఇట్, ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ అనమాట. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా చెప్పాలి అంటే డిపెండెంట్స్ వీసా రూల్స్ అవన్నీ కూడా ఆల్రెడీ స్ట్రిక్ట్ చేశారు. ఇంకా ఏంటంటే స్కిల్డ్ వర్కర్ వీసాకి సంబంధించిన అవి కూడా కొంచెం మార్చారనమాట. బట్ ఇట్స్ స్టిల్ గుడ్, ఎస్పెషల్లీ హెల్త్ కేర్ అండ్ ఇంజనీరింగ్, క్వాలిటీ, ఐటీ సెక్టార్స్లో వాళ్ళకి. ఇంకా ఏంటి అంటే ఎన్హెచ్ఎస్లో మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంటుందన్నమాట. చెప్పాను కదా, ఇక్కడ కేర్ హోమ్స్ అదేవిధంగా హెల్త్ జాబ్స్ అయితే ప్లెంటీ ఉంటాయన్నమాట. సో నర్సెస్, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మా, క్యూఏ అండ్ మెడికల్ డివైస్ క్వాలిటీ రోల్స్, వీటన్నిటికైతే చాలా డిమాండ్ ఉంటాయి అండ్ చాలా రిక్రూట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. నా పర్సనల్ టిప్ ఏంటి అంటే అప్లై ఫర్ జాబ్స్ ఇన్ షార్టేజ్ ఆక్యుపేషన్ లిస్ట్ అనమాట. సో ఇక్కడైతే మీకు వీసా స్పాన్సర్షిప్ దొరికే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి ఈ జాబ్స్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా గ్రాడ్యుయేట్ వీసా ఉంటుంది కదా, ఒకవేళ మీరు మాస్టర్స్ చేస్తే ఆ వీసాకి అప్లై చేసుకోవచ్చు. బట్ కాకపోతే 2026 అండ్ 27 అకాడమిక్ ఇయర్కి ఈ వీసాని కొంచెం డ్యూరేషన్ తగ్గిస్తున్నారు అనమాట. 2 years ఉండేది, దాన్ని ఇప్పుడు 18 months చేస్తాము అని చెప్తున్నారు. సో ఆల్వేస్ క్రాస్ చెక్ అఫీషియల్ gov.uk వెబ్సైట్ అనమాట బిఫోర్ అప్లయింగ్. అండ్ అదేవిధంగా కన్సల్టెంట్స్ చెప్పింది బ్లైండ్లీ నమ్మకండి, మీరు మీ ఓన్ రీసెర్చ్ అండ్ తెలిసిన వాళ్ళని కూడా కనుక్కోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి యూకేలో స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది, ఆఫ్టర్ స్టడీ ఛాలెంజెస్ ఏంటి అవి చెప్తా అనమాట. యూకేలో స్టూడెంట్ లైఫ్ అయితే చాలా ఎగ్జైటింగ్గా బాగానే ఉంటుంది, కాస్త బిజీగా కూడా ఉంటుందన్నమాట. సో మామూలుగా అయితే యూనివర్సిటీ ఉన్నప్పుడు క్లాసెస్, ల్యాబ్స్, అదేవిధంగా పార్ట్ టైం జాబ్ చేసుకోవడం, అసైన్మెంట్స్, ఎగ్జామ్స్ అండ్ మనం మళ్ళీ కుక్ చేసుకోవడం, జాబ్కి వెళ్ళడం, ఇదంతా చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. అన్నీ మనం సింగిల్గా ఓన్లీ 1 person అయితే మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా పార్ట్ టైం జాబ్స్ అయితే 12 to 14 pounds per hour అయితే పే చేస్తారనమాట. ఈ మధ్య అయితే ఈ వేజెస్ అనేది కూడా పెంచారు, ఎవ్రీ ఇయర్ ఏప్రిల్కి అలా చేంజ్ చేస్తారనమాట, ఇంక్రీజ్ చేస్తారు. నేను వచ్చినప్పుడు అయితే 9 pound 50 pence per hour అలా ఉండేది ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం పార్ట్ టైం జాబ్స్ దొరకడం కష్టమవుతుంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ యూకే సెలెక్ట్ చేసుకొని మాస్టర్స్ ఏదన్నా ఇంకా అదర్ వీసా ఆప్షన్స్ మీద యూకేకి వస్తున్నారు కదా, కొంచెం ఆబ్వియస్లీ ఇంకా అది డిమాండ్ అనేది పెరిగిపోయి కొంచెం దొరకడం కష్టమవుతుంది. బిగ్ సిటీస్లో అయితే జాబ్ ఛాన్సెస్ ఎక్కువ అనమాట. బట్ కానీ ఏంటంటే డిసడ్వాంటేజ్, రెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ లైక్ సెంట్రల్ లండన్ ఇలాంటి ఏరియాస్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఎలాగోలా మాస్టర్స్ కంప్లీట్ చేసాము అనుకుంటే సరిపోదు, తర్వాత పోస్ట్ స్టడీ స్ట్రగుల్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అప్పుడు ఏంటంటే మనం మాస్టర్స్ అయ్యాక గ్రాడ్యుయేట్ వీసాకి అప్లై చేస్తాం కదా, ఆ వీసాకి అప్లై చేయగానే ఇమీడియట్గా జాబ్ సెర్చ్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఫుల్ టైం జాబ్ దొరకడానికి ఇట్ రియల్లీ టేక్ ఏ వైల్ అనమాట. సో మనమైతే మన గ్రాడ్యుయేట్ వీసా ఎక్స్పైర్ అయిపోయేలోపు ఏదో ఒక జాబ్లోకి ఇన్ అయితే బెటర్ అనమాట. మెనీ స్టూడెంట్స్ స్ట్రగుల్ అవుతారు, ఎందుకంటే కోర్స్ సెలెక్షన్ మిస్ మ్యాచ్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ వైల్ చూసింగ్ యువర్ కోర్సెస్ అండ్ అదేవిధంగా యూనివర్సిటీ ఫ్రెండ్స్. నెట్వర్కింగ్ ఈజ్ కీ అనమాట. అంటే తెలుసు కదా, మీరు మీ CV అండ్ అదేవిధంగా లింక్డ్ఇన్ ప్రొఫైల్, జాబ్ ఫెయిర్స్ అండ్ అదేవిధంగా మీ యూనివర్సిటీలో జరిగే వర్క్షాప్ ఇవన్నీ కూడా అప్ టు డేట్ ఉంచుకోండి. అండ్ బట్ వన్స్ సెటిల్ అయ్యాక పీస్ఫుల్ లైఫ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ యూకేలో. కాకపోతే ఇనీషియల్ డేస్లో అయితే చాలా స్ట్రగుల్స్ కూడా ఉంటాయి.
ఇంకా చెప్పాలి అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ మనీ సేవింగ్స్ టిప్స్ అనమాట. యూకేలో ఎక్స్పెన్సెస్ 2024 అండ్ 2025లో బాగా పెరిగాయి అనమాట. ఆన్ యావరేజ్ సింగిల్ పర్సన్కి మంత్లీ ఎక్స్పెన్సెస్ ఒక £1000 అలా అవుతున్నాయి అనమాట. అంటే డిపెండ్స్ ఆన్ ద పర్సన్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇవన్నీ కూడాను. ఒకవేళ కపుల్ ఆర్ ఫ్యామిలీ ఉంటే ఈజీగా £2000 అయితే అవుతారు ఫ్రెండ్స్. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక రెంటే ఒక 800 to 1200 అలా ఉంటుంది. గ్రోసరీస్ ఒక మినిమం 250 అలా అవుతాయి అనమాట. నేను పౌండ్స్లో చెప్తున్నాను. అండ్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసరికి ఒక 100 to 150 పర్ మంత్ వేసుకోండి. అండ్ ఇంకా ఏదన్నా బిల్స్ ఉంటాయి కదా, గ్యాస్ బిల్, వాటర్ బిల్ అండ్ అదేవిధంగా కౌన్సిల్ ట్యాక్స్, ఇలా ఇవన్నీ కూడా ఒక 200 to 300 అవ్వచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ సేవింగ్ టిప్స్ ఏంటి అంటే మీరైతే హౌస్ లేదా ఫ్లాట్ని మీకు తెలిసిన వాళ్ళతో ఏదన్నా కొత్త వాళ్ళతోటైనా కూడా షేర్ చేసుకోండి అనమాట. అప్పుడు మీకు మంత్కి ఒక 200 to 300 అయితే రెంట్లో అయితే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా మీరు షాపింగ్ చేసేటప్పుడు లిడిల్, ఆల్డీ అండ్ ఆస్టాలో అయితే గ్రోసరీ షాపింగ్ చేయండి. ఇక్కడైతే ప్రైజెస్ కంపారిటివ్గా కొంచెం తక్కువ ఉంటాయన్నమాట మిగతా సూపర్ మార్కెట్స్ కంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్ అండ్ యూటెన్సిల్స్ ఇవన్నీ దొరుకుతాయి అనమాట. ఇఫ్ యూ డోంట్ మైండ్ యూ కెన్ బై ఫ్రమ్ దోస్ సైట్స్ అనమాట. అంటే కొంచెం ఏం లేదు, మీరు పెట్టే డబ్బులు కూడా కొంచెం తక్కువ స్పెండ్ చేయాలి అనుకుంటే ఇలాంటివి కన్సిడర్ చేయొచ్చు. బట్ ఇట్స్ ఆప్షనల్, లైక్ ఇఫ్ యూ లైక్ దెన్ యూ కెన్ ఓన్లీ డూ ఇట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మంత్లీ బస్ పాస్ అయితే తీసుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ డైలీ టికెట్స్ కాకుండా. ఇక్కడైతే యూకేలో ఆయిస్టర్ కార్డ్ అని ఉంటుంది అనమాట. అదైతే బాగుంటుంది. ఐ మీన్ ట్రాన్స్పోర్ట్కి ఈజీగా ఉంటుంది. మనకి బేస్ ఫేరే కట్ అవుతుంది అనమాట. ఇక్కడ బస్సెస్ అండ్ ట్రైన్స్లో మనం జస్ట్ ఆ ఆయిస్టర్ కార్డ్ ఇలా ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మనీ కార్డ్లో నుంచి కట్ అయిపోతాయి అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ బ్యాంక్ కార్డ్స్ యూ కెన్ యూజ్ ఆయిస్టర్ కార్డ్ అనమాట. ఇంకా ఏంటి అంటే మీ వంట మీరు చేసుకొని తినండి. టేక్ అవేస్ అండ్ అదేవిధంగా బయట ఫుడ్ కొనుక్కోవడం కొంచెం తగ్గిస్తే కూడా మనమైతే మనీ సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓవరాల్గా చెప్పాలంటే సింపుల్గా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే ఈవెన్ ఆన్ యావరేజ్ శాలరీ యూ కెన్ సేవ్ డీసెంట్ అమౌంట్ అనమాట. ఇంకా వచ్చేసరికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇగ్నోర్డ్ థింగ్స్ ఏంటి అంటే మెంటల్ హెల్త్ అనమాట. ఇదైతే అందరూ ఎవరు పట్టించుకోరు, బట్ ఇట్స్ రియలీ ఇంపార్టెంట్ అనమాట. యూకేలో ఇనిషియల్ మంత్స్లో చెప్పాను కదా, చాలామంది లోన్లీనెస్, వెదర్ డల్నెస్ అండ్ అదేవిధంగా స్ట్రెస్ ఇవన్నీ ఫేస్ చేస్తారు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అండ్ డిపెండెంట్స్ అనమాట. హోమ్ సిక్నెస్ అయితే ఎక్కువ ఉంటుంది. నేనైతే హాస్టల్లో లేను ఎప్పుడు, బట్ కానీ నాకు యూకేకి వచ్చాక సమ్హౌ ఐ మేనేజ్ టు సర్వైవ్ అనమాట. ఫస్ట్ ఒక 10 days అలా లోలో ఉన్నాను, బట్ తర్వాత ఐ పిక్డ్ అప్ అనమాట. ఎందుకంటే నేను చాలా అప్పు చేశా కదా, అవన్నీ నాకు ఇట్స్ ఇన్ మై మైండ్ అండ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ అనమాట. సో ఐఎమ్ లైక్ వెరీ మోటివేటెడ్ అండ్ ఐఎమ్ వెరీ ఈగర్ టు స్టార్ట్ మై అర్నింగ్స్ ఇన్ యూకే. ఐ వాంట్ టు గెట్ సెటిల్డ్, ఐ వాంట్ టు మేక్ పర్పస్ ఆఫ్ మై లైఫ్ అలా థింక్ చేసుకొని ఎలాకలా ఆ హోమ్ సిక్నెస్ని అయితే నేను ఇగ్నోర్ చేశాను. సో నా పర్సనల్ టిప్స్ ఏంటి అంటే మీరైతే డైలీ వాకింగ్ చేసుకోండి. ఈవెన్ 20 minutes సన్లైట్ అయితే బూస్ట్ చేస్తుంది మిమ్మల్ని. ఇక్కడ మోస్ట్లీ ఉండదు, ఉన్నప్పుడే ఒక 10-20 నిమిషాలన్నా సన్లో ఉంటే బెటర్ అనమాట. హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవేం రాకుండా ఉంటాయి. అండ్ ఇంకా ఏంటంటే మీకు ఎక్కడ టైం దొరికితే, సపోజ్ యూనికి వెళ్తున్నప్పుడు బస్లో, లేదా ఏదైనా మీరు కుకింగ్ చేస్తున్నప్పుడు, ఏదైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు టాక్ విత్ యువర్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ రెగ్యులర్లీ అనమాట. ఇంకా చెప్పాలి అంటే మెయింటైన్ యువర్ రొటీన్, లైక్ ఈట్ వెల్, స్లీప్ ప్రాపర్లీ అనమాట. డోంట్ థింక్ టూ మచ్. అండ్ అదేవిధంగా తెలుగు లేదా ఇండియన్ కమ్యూనిటీ గ్రూప్స్ ఉంటాయన్నమాట. వాళ్ళైతే అన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాట్సాప్ గ్రూప్స్లో లేదా అదర్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి, వాళ్ళతో కొంచెం మింగిల్ అయ్యి చిల్ అవ్వండి. సో మీకు కొంచెం అయితే లోన్లీనెస్ అనేది పోతుందన్నమాట. రిమెంబర్, హ్యాపీ మైండ్ అంటే సక్సెస్కి ఫస్ట్ స్టెప్ ఫ్రెండ్స్. సో గైస్, ఫైనల్గా చెప్పాలి అంటే యూకేలో లైఫ్ నెయిదర్ బెస్ట్ నార్ వేస్ట్. ఇట్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్, ప్రిపరేషన్, డెడికేషన్, పేషెన్స్ అండ్ హార్డ్ వర్క్ అనమాట.
If you are ready to face struggles, adjust the environment in UK and stay consistent. UK life definitely worth it, friends. But if you expect like comfort and shortcuts, then it's like a point of waste of time anmata. సో 2026లో ప్లాన్ చేస్తున్న వాళ్ళకైతే నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, మీ ప్రాసెస్ని అర్లీగా స్టార్ట్ చేసుకోండి. మేక్ షూర్ యూ హ్యావ్ ఇనఫ్ టైం ఫర్ రీసెర్చ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ అదేవిధంగా మంచిగా ప్రిపేర్ అవ్వండి అండ్ అన్నీ కూడా మంచిగా రీసెర్చ్ చేసి తెలుసుకోండి. అండ్ అదేవిధంగా కమ్ విత్ లైక్ ఓపెన్ మైండ్ అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. అండ్ మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైతే యూకే లైఫ్ని డ్రీమ్ చేస్తున్నారో లేదా ఇక్కడికి రావాలని ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. ఇట్ విల్ బీ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్ మై వీడియో. అండ్ అదేవిధంగా యూకే రిలేటెడ్ తెలుగు ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం నా ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలి అంటే మీరైతే నా నుండి ఎటువంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా నాకు కింద కమెంట్స్లో చెప్పండి. సో నేను ఆ కమెంట్స్ని నా నెక్స్ట్ వీడియో టాపిక్స్లో కవర్ చేస్తాను ఫ్రెండ్స్. సో I hope you all like this video and I will see you all in my next video. Until then, you guys take care. Bye.